మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ యుఫోరియా. మత్తులో యూత్ చేసే తప్పులకి వాళ్ళు జీవితాంతం చస్తూ బతికే సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుందని జస్ట్ ఒక శాంపిల్ చూపించారు ఈ సినిమాలో. నాకైతే సినిమా బాగా నచ్చిందండి. గుణశేఖర్ గారు శాకుంతలం, రుద్రమాదేవి ఇలాంటి డిజాస్టర్స్ తర్వాత మంచి స్ట్రాంగ్ కంటెంట్ తోటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్తో వచ్చారు. అదే యుఫోరియా. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఆ థీమ్కి అలాగే స్టిక్ అయ్యి ఎటువంటి డైవర్షన్ లేకుండా మంచి ఇంపాక్ట్ఫుల్ సినిమా ఇచ్చారని చెప్పాలి. ఓవరాల్గా సినిమా మొత్తంలో నాకు ఎక్కడైనా కొంచెం సినిమా తగ్గింది అని అనిపించింది అది సెకండ్ హాఫ్లోనే. అది కూడా ఒక 30-40 మినిట్స్ పోర్షనే. బట్ స్టిల్ అది స్టోరీకి రిక్వైర్డే. చాలా స్టైలిష్గా ఉంది మేకింగ్. జెన్జీ బ్యాచ్ అందరికీ కొంచెం కనెక్ట్ అయ్యేలాగే తీశారు ఈ సినిమా. ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం పేరెంట్స్ దృష్టిలో ఉండడం ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. కడుపులో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవడమే కాదు, బయటికి వచ్చి బయట ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఒక ఏజ్ వచ్చేదాకా పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనే పాయింట్ని చాలా మంచిగా డిస్కస్ చేశారు. ఇది ఏ సర్టిఫికేట్ సినిమా అవడంతో ఇబ్బంది పెట్టే సీన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ నిజాన్ని చూపించే సీక్వెన్సెస్ అనమాట. అవి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. డ్రగ్స్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయని జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంతకంటే దారుణంగా ఉంటాయి. బట్ చాలా రియాలిటీగా న్యాచురల్గా చూపించారు. డ్రగ్స్ మత్తులో చేసే తప్పులకి మీరు మైనర్ అయినా మేజర్ అయినా మీరు అనుభవించే శిక్ష ఏ రేంజ్లో ఉంటుందో, అంటే కోర్టు వేసే శిక్ష కాదు, మీకు మీరే వేసుకునే శిక్ష ఎలా ఉంటుందో అనే మెసేజ్తో ఉంటుంది సినిమా. అండ్ పేరెంట్స్ ఖచ్చితంగా చూడాలి సినిమా. బ్యాడ్ పేరెంటింగ్ వల్ల జరిగే పరిణామాలు ఏంటో అని కూడా ఈ సినిమాలో డిస్కస్ చేశారు. సో డెఫినెట్గా చూడాలి. టెక్నికల్గా చాలా బాగా అనిపించిన సినిమా. మ్యూజిక్ బాగుంది. కాలభైరవ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా థీమ్కి తగ్గట్టుగా అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా బాగా అనిపించింది. టెక్నికల్గా సినిమా అంతా స్ట్రాంగ్గా ఉంది. ఈ సినిమాలో సాంగ్స్ రావడం ఇబ్బంది కాదు, బట్ ఆ సాంగ్స్కి డ్యాన్స్ వేయడమే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అవసరమా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ పెద్ద ఫరక్ ఏం పడలేదు అనుకోండి. పర్ఫార్మెన్సెస్ వైజ్ కూడా అందరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. భూమిక గారిది ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే సీక్వెన్స్. అదొక్కటే నాకు కొంచెం తేడా కొట్టిందండి. మిగతా అంతా మంచిగానే అనిపించింది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే బాగుందండి ఫిల్మ్, మంచిగా అనిపించింది. ఇది ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలతో చూడాల్సిన సినిమా. ఈ జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా ఈ సినిమా నుంచి నేర్చుకోవడానికి చాలా కాంటెంట్ ఉంది. సో డెఫినెట్గా నేనైతే చూడమని రికమెండ్ చేస్తాను. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా.